మొన్న ఇజ్రాయెల్ మీద భారీ దాడికి పాల్పడిందని చెప్పుకున్నాం. డ్రోన్స్, అట్లాగే మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ఇవన్నీ. కానీ ఏ ఒక్కటి కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. ఒక్కటి మాత్రం ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ దగ్గరలో పడింది. స్వల్ప డ్యామేజ్ తప్పించి మరేమీ జరగలేదు. దాదాపుగా 300 ఒకసారి, ఇంకొక 200, మొత్తం 500 వరకు డ్రోన్లు కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు వాడితే అన్నీ ఫెయిల్ అయినాయి 99% అని ఆ రోజున చెప్పుకున్నాం. ఇప్పుడు ఇరాన్ ఆ ఓటమిని ఒప్పుకుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఓడిందని చెప్పింది. ఇజ్రాయెల్ పంపినటువంటి డ్రోన్లు, మిస్సైల్స్ని తాము ధ్వంసం చేశామంటూ ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ, పోలీసుల మీటింగ్లో ప్రకటిస్తూ మన దగ్గర పెద్దగా ఏం జరగలేదు, వాళ్ళ దగ్గర కూడా మనం పెద్దగా ఏం చేయలేకపోయాం, 99% వైఫల్యం అన్నటువంటి దాని మీద సమీక్షించుకోవాలి, లేదంటే కనుక భవిష్యత్తులో ప్రమాదం ఎదురవుతుంది అని చెప్తున్నారు. వాస్తవంగా ఇక్కడ నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అని ఇద్దరు మిస్సైల్స్ వేసుకుని, ఇద్దరు డ్రోన్స్ వాడుకుని ఎవరికి నష్టం లేకుండా చూసేసుకుని ఇక్కడతో క్లోజ్ చేసేసుకుంటారా? ఎందుకంటే వాళ్ళ దేశంలో పోరాడే యోధుల కింద అదే సందర్భంలో అమెరికా, యూరోప్ దేశాల మధ్యన వాళ్ళ ఉద్దేశంలో యుద్ధాలు చేసుకునే వాళ్ళు కాదు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు తెర వెనకుండి ఈ కథ నడిపించారన్నదే డౌట్.